పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ట్యాబ్ల బయోమెట్రిక్ మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనులను మరింత సులభతరం చేసే విధంగా బయోమెట్రిక్ మిషన్స్ బాగా ఉపయోగపడతాయని తెలిపారు. 38 మందికి ట్యాబ్లు, అదేవిధంగా 6కి బయోమెట్రిక్ సప్లై చేయడం జరిగింది. అయితే బయోమెట్రిక్ మాత్రం ఫ్రీ కాదు, వాళ్ళకి కొంత కంట్రిబ్యూషన్ ఉంది. ట్యాబ్లు మాత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీన్ని పంపించింది. వీరి పనిలో వెలుసుబాటు ఉండడానికి సౌలభ్యం కోసం ఉండాలి. వీరంతా వీటిని వినియోగించుకుంటూ ప్రజల యొక్క సేవ చేయడంలో ముందుండాలని, గవర్నమెంట్ యొక్క ఏ లక్ష్యాలతోటి ఈ కార్యక్రమాలు చేస్తుందో అవన్నీ వాటిని చక్కగా వివరిస్తూ ఈ గవర్నమెంట్కి సహకరిస్తూ ఈ కార్యక్రమంలో పర్పస్ ఏంటంటే ప్రతి ఒక్కరికి వృత్తి కలిగించాలి, పేదరికాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాల్లో రూపొందించాయి. దానికి లక్ష్యంగా మీరంతా కూడా పనిచేసి గవర్నమెంట్కి సహకారిగా ఉండాలని చెప్పి మనపూర్వకంగా కోరుకుంటున్నాం. మెప్మా సంబంధించి ఆర్పీలకి 38 మందికి పిఠాపురం పురపాలక సంఘంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అమరావతి నుంచి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారంగా ట్యాబులు 38 మంది ఆర్పీలకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ఎందుకు ఈ సిస్టమ్ని తీసుకొచ్చారంటే ప్రతి ఒక్క పేదవారికి న్యాయం జరగాలి. అనర్హులకి అర్హత కలిగిన పథకాలు ఇచ్చే దాంట్లో ఏ విధమైన వ్యత్యాసం చూపించకుండా ఉండేదానికి కూడా ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారు. చాలా విషయాలు మేధోమథనం జరిగిన తర్వాత ఫీల్డ్ లెవెల్లో యాక్చువల్గా వాస్తవాలని తీసుకెళ్లేదానికి, అలాగే ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా ఇది రాబోయే రోజుల్లో దోహదమవుతుంది. ఉత్తర్వులు కూడా జారీ చేశారు.